మీ ఫేస్ మీకు రావడానికి పెద్ద మీద చేసిందంటగా. చేస్తే అదేంటో చెప్తే నేను కూడా అలా చేసుకుని నా ఫేస్ నేను తెచ్చుకుంటాను. తెచ్చేసుకుని మళ్ళీ 80% అని ఎగురుదామనే. నీకు ఇలా అవడమే కరెక్టే. ఇలాగే ఏడు. నాయనమ్మ గారు ప్లీజ్ అండి, పిల్లల్ని ఏడిపిస్తే కళ్ళు పోతాయండి. ఎడారిలో ముళ్ళేరుకుంటారండి. ఒసేయ్, ఇప్పటికే నా కోడలు చేసిన పనికి పొలాల్లో గడ్డేరుకుంటున్నాను. ఇక ఎడారిలో ముళ్ళేరుకోవడం కూడానా? మరి నాకు హెల్ప్ చేయండి. పెద్దవి ఏం చేసిందో చెప్పండి. అది చేసిందని తెలుసు గాని ఏం చేసిందో మాత్రం నాకు తెలియదు. మరేం చేయను? ఈ దయ్యం మొహం పోయి నీ మొహం నీకు రావాలంటే వెళ్ళి నా కోడలు కాళ్ల మీద పడు. నేనెవరి కాళ్ళ మీద పడ్ను. నేను 80%. చూసావే, ఇప్పుడే మారాను అన్నావు, అంతలోనే 80% అంటున్నావు. ఆ గీతని సాయం అడిగితేనే తల తీసిచ్చేస్తుంది. అలాంటిది కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డావనుకో ఏకంగా ప్రాణాలే ఇచ్చేస్తుంది. నీ మొహం నీకు కావాలంటే వెళ్ళి గీత కాళ్ల మీద పడు. లేకపోతే వెళ్ళి నన్నెందుకిలా చేశావని మీ అమ్మ పీక పట్టుకో పో. వెళ్ళు. ఈ మొహం వేసుకుని తిరిగితే అందరు నన్ను చూసి భయపడతారు, ఎగతాళి చేస్తారు. ఈ మొహంతో ఇంట్లో ఉండలేను, స్కూల్కి వెళ్ళలేను. అందరి ముందు నవ్వుల పాలవ్వడం కన్నా వెళ్ళి ఆ గీతని బ్రతిమలాడమే బెటరు. 80% ఆస్తి పెట్టుకుని ఎవరినైనా నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకోవాల్సిన నేను ఇప్పుడు ఆ గీత కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికి కారణం మా డమ్మి మమ్మీయే. వసుదేవంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. నా మొహన్ నేను తెచ్చుకోవడం కోసం ఆ గీతని గాడిదనుకుని కళ్ళు మూసుకుని దాని కాళ్ళ మీద పడిపోతాను. ఇదే కరెక్ట్. త్వరగా చూడమ్మా. ఉండమ్మా, చూస్తున్నాను కదా. సైట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిందా? లేదమ్మా, నెట్వర్క్ స్లోగా ఉంది. త్వరగా ఓపెన్ అయితే బాగు. ఏంటమ్మా, ఏమైంది నీకు? ఏమవడం ఏంటి? లోకేశ్వరికి అలా అయితే వాళ్ళమ్మ కదా టెన్షన్ పడాలి. పెళ్లి నార్మల్గా ఉంది, నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? బిడ్డ కష్టం తల్లిదని నీకెలా చెప్పను? ఏం లేదమ్మా, ఎంతైనా తను నీలాంటిదే కదా. చూడు, అమ్మా ఓపెన్ అయింది. అదోపించే. అయ్యో, ఇదివరకు మీ నాన్నమ్మకు మేకప్ వేస్తే పసుపుతో రిమూవ్ చేశానే. పసుపు కూడా వర్కౌట్ అవదమ్మా. ఏ? పిన్ని వాడినవన్నీ ఎక్స్పైర్డ్ మెటీరియల్స్. ఫౌండేషన్, ఐ షాడో, మస్కారా, ఐలైనర్, వీటి గురించి ఏం తెలియకుండా, దేనికోసం ఏం వాడాలో తెలియకుండా అన్నీ మిక్స్ చేసి వాడిందనుకుంటా పిన్ని. అవును, దానికి అసలు మేకప్ వేయడమే రాదు. అందుకే లోకేశ్వరి ఫేస్ అలా అయిపోయింది. సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో సరిగ్గా చూడు. అయితే నా ఫేస్ కలర్ మారే ఛాన్సే లేదా? ఎందుకే అలా అర్చావు? మన లోకేశ్వరియే కదా. ఇప్పుడు లోకేశ్వర్లా లేదు కదమ్మా, చూస్తుంటేనే భయమేస్తుందమ్మా. తప్పు, అలా అనకూడదు. అందరు నన్ను చూసి ఇలానే భయపడుతున్నారు. ఎవరిని అడిగినా నువ్వు హెల్ప్ చేస్తే గాని నా రూపం నాకు రాదు అంటున్నారు. ఏదో ఒకటి చేసి నా ఫేస్ నాకు తెప్పించి పెద్దమ్మా. పెద్దమ్మా అదేంటి కొత్త పిలుపు? మామూలుగా ఎప్పుడు అది ఇది అంటావు, గీత అని పేరు పెట్టి పిలుస్తావు. అలా పిలవకూడదని నాకు తెలీదు.
నువ్వు పెద్దమ్మవే కదా. పెద్దమ్మ అంటే అమ్మే కదా. అవునమ్మా, నేను నీకు అమ్మనే. నన్ను నరకం నుండి బయటపడే అమ్మా. ఏడవకమ్మా, నీకేం కాదు, నేనున్నాను కదా. ఏదో ఒకటి చేసి ఈ కలర్ అంతా పోయేలా చేస్తాను. ఊరుకో తల్లి, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. వేరే సైట్ ఏదైనా చూడు. ఇది చూడు, ఓపెన్ చేయి. అమ్మా ఇది చూడు. ఇదొద్దు. ఏముంది అందులో? నీ కలర్ పోతే డైరెక్ట్ గా ప్లాస్టిక్ సర్జరీ చేయడం ఒకటే దారి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏముంది, ఆపరేషన్ చేసి నీ మొహం మీద ఉన్న ఆ స్కిన్ ని మొత్తాన్ని తీసేసి వేరే స్కిన్ ని అతికిచ్చేస్తారు. అమ్మో, అది కాదులేమ్మా, ఇంకేదైనా దారుందేవో చూడు. ఏం కనిపించట్లేదమ్మా. ఇలానే కంటిన్యూ అవుతే మొహం నిండా మచ్చలు వచ్చేస్తాయంట. మచ్చలా? ఆ అమ్మవారు పూస్తే వస్తాయి చూడు మచ్చలు, అచ్చం అలాగే. అమ్మవారు పూస్తే వచ్చే మచ్చలు కొన్నాళ్ళకి పోతాయి. అవి కూడా అలానే పోతాయా? లేదు, ఇవి పర్మనెంట్ గా అలానే ఉండిపోతాయి. ఎందుకు ఇదన్నా భయపెడుతున్నావు? భయపెట్టడం కాదమ్మా, కావాలంటే ఇందులో చూడు, నీకే అర్థమవుతుంది. ఛీ, దీనంతటికి కారణం మా మమ్మీయే. అది మమ్మీ కాదు, రాక్షసి, పిశాచి. లోకేశ్వరి, తప్పు. అమ్మని అలా అనకూడదు. అదేంటి పెద్దమ్మ నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఏంటి? నేను తిట్టినప్పుడల్లా మా అమ్మ నన్ను మెచ్చుకునేది. బాగా అన్నావు, అలాగే అను అని ఎంకరేజ్ చేసేది. ఇంకా పసితనం పోలేదు, దాంది చిన్నతనం అమ్మా. తెలియక అలా చెప్పుంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, 10 మంది సంతోషంగా ఉండడం కోసం మనం కష్టపడినా తప్పలేదు, కానీ మన వల్ల ఎప్పుడూ ఏ ఒక్కరూ చిన్న ఇబ్బంది కూడా పడకూడదు. అది మాట వల్ల కావచ్చు, మనం చేసే పనుల వల్ల కావచ్చు. అర్థమైందా? అర్థమైంది. మా మమ్మీ నన్ను ఎందుకు ఇలా మార్చేసిందో బాగా అర్థమైంది. చెప్తా దాని సంగతి. మమ్మీ! అయ్యో లోకేశ్వరి, వాసన వచ్చేస్తుంది, బాగా ఎక్స్పైర్ అయిపోయింది. ఇది జెల్లులా ఉండాలి కదా. పౌడర్లా అయిపోయింది. బాగా ఎక్స్పైర్డ్ కదా. బాగానా? టూ మచ్ ఎక్స్పైర్డ్. మరి అంత ఎక్స్పైర్డ్ అని తెలిసి నాకెందుకు వాటితో మేకప్ వేసావు? ఎండ పెట్టాను కదా, పనవుతుంది అనుకున్నాను. నా పని అయిపోయింది. ఇది ఎలా వదిలించుకోవాలని ప్రపంచ సమాచారం మొత్తం గ్యాదర్ చేసినా వీరు కూడా దొరకడం లేదు అక్కడ. కంగారు పడకే, ఏదో ఒకటి చేస్తాను. నన్ను నాశనం చేసింది చాలదా, ఇంకా ఏం చేస్తావు? నీ అమ్మ కడుపు మాడ. మమ్మీని అలా అనకూడదే. కూతుర్ని ఇలా చెయ్యొచ్చా? ఇలా అవుతుందని నాకేం తెలుసు? మరేం తెలుసని మేకప్ వేస్తా అని తయారయ్యావు. భూమి మీద ఏ జంతువుకి లేని కలర్ వచ్చి నా మొహం మీద డాన్స్ వేస్తుంది. అద్దంలో చూసుకోవాలంటే భయం వేస్తుంది. అయినా తప్పు నీది కాదే, నీది కాదు. నాన్న చెప్పాడు, అక్కాకి తాత చెప్పాడు, విన్నానా? ఆహా, నీ మాయ మాటలు నమ్మి మా మమ్మీ సూపరు, మా మమ్మీ బ్యూటీషియన్ అని చెప్పి ఎగరేసుకుంటూ వచ్చి ఇలా పలైపోయాను.
లోకుడు కాకులే బందంటారు. లోకులు కాకులో కాదో తెలియదు కానీ నేను మాత్రం కాకిలా తయారయ్యాను. అవునే, ఏంటి? నేను ఇట్టు మాట్లాడుతుంటే నువ్వు అట్ట తిరిగి ఆన్సర్స్ ఇస్తావేంటి? నీ మొహం చూడాలంటే భయం వేస్తుంది. నీకే అలా ఉంటే నాకెలా ఉంటుందో చెప్పు. నువ్వు చేసిన ఈ పాప పని వల్ల ఆ గీత గుండమ్మ నా కాళ్ళ దగ్గరికి రావాలని పట్టుపట్టి కూర్చున్న నేను ఇవాళ సాయం కోసం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళకి ఇంకేం చేయమంటావే? దయ్యం మొహం వేసుకుని లైఫ్ లాంగ్ ఇలానే తిరగమంటావా? దాని విరుగుడేంటో చూద్దామని కంప్యూటర్ ముందేసుకుని తలలు బాదుకుంటున్నారే. అవునా? మళ్ళీ అటు నుంచి రియాక్షన్ ఇస్తావేంటే? ఇటు తిరగవే, తల గోడకేసి కొట్టేస్తాను. తిరుగు. దయ్యం రూపం వచ్చేసింది దీనికి. అవునే, నాకు చిన్న డౌటు, క్లియర్ చేస్తావా? ట్రై చేస్తాను. మా నాన్నమ్మ మీద ట్రై చేసావు అంటే అత్తగారి పోరు పడలేక ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికి చేసావని అనుకోవచ్చు. ఆ కుమారి మీద అంటే బయట నుంచి వచ్చింది, బలి పశువులో దొరికింది అనుకోవచ్చు. నాగేశ్వరి మీద మీకు ఉన్న ర్యాప్తో వేసుండొచ్చు. మరి నేనేం పాపం చేశానే? నీ కన్న కూతుర్ని కదే. కనికరం లేదే, జాలి లేదే, పాపం అనిపించలేదే. ఆ గీత వాళ్ళు నిన్ను కావాలని భయపెట్టి ఇలా మ్యానిపులేట్ చేశారే. కంప్యూటర్లో ముందు పెట్టుకొని విరుగుడు కోసం సెర్చ్ చేస్తున్నట్టు నీకు బిల్డప్ ఇచ్చారు. నువ్వు భయపడితే వాళ్ళు చెప్పినట్టు వింటావని, వాళ్ళ పార్టీలో చేరుతావని నీకు బిస్కెట్ వేశారు. అలా నిన్ను వాళ్ళు దారిలోకి తెచ్చుకొని మన 80% లోంచి 40% కొట్టేయాలని ఎత్తివేశారు. 40%? 80% నాదే. పరిస్థితులు మారినా పర్సంటేజ్ లో మాత్రం కాంప్రమైజ్ అవ్వవా? నో కాంప్రమైజ్. అర్జెంటుగా దీనికి విరుగుడు చెప్పు. చెప్పు అంటే ఎలా తెలుస్తుంది? ఆలోచిస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేయడం కాదు, 2 రోజుల్లో నా ఫేస్ నాకు రావాలి. లేదంటే అవును, డాడీ ఇంట్లోనే ఉన్నాడా? ఏ పిలవమంటావా? వెళ్ళి ఆయన్ని కలవమంటాను. దేనికే? ఈ సైజు రాడ్ కానీ ఈ మాత్రం పొడుగుండే గురుపం గాని రెడీ చేసి ఇంట్లో పెట్టమంటాను. రాడ్డు గుణపమా? దేనికి? దేనికా? నా ఫేస్ నాకు రాకపోతే నేను ఇలా అయిపోవడానికి కారణమైన నిన్ను రాడ్డుతో నీ మొహం పచ్చడి చేసి గుణపంతో నీ ఒళ్ళంతా కసకసమని పొడి చేద్దామని. మరి నువ్వంత వైలెంట్ గా ఆలోచించుకే. నేను వైలెంట్ గా అవ్వకుండా ఉండాలంటే నువ్వు వెంటనే విరుగుడు కనిపెట్టు. లేదంటే ఈ ప్లానెట్ మీద నీకు డేట్స్ అయిపోయినట్టే. అమ్మా, అమ్మా, మా మా ఈవిడేంటి అప్పుడు నిద్రపోయిందా? పన్ను నాకు పురమాయించడం, ఈవిడ సీన్ నుంచి ఎస్కేప్ అయిపోవడం. ఇప్పుడు నేను ఆ బండదానికంటూ పడ్డానంటే నాకు మోతం మోగిపోతుంది. ఎరెక్కడుంది? చేప ఎక్కడుంది? ఓ Maria, oh Maria, oh Maria, oh Maria, oh Maria, oh Maria, oh మందు వాసన ఎక్కడా? ఏంట్రా రామో, పోలీసులను తప్పించుకొచ్చిన దొంగలాగా అలా దిక్కులు చూస్తున్నావేట్రా? నీకోసమే. నాకోసమా? చేతిలో సంచేట్రా? మందు బాటిల్. మందా? గట్టిగా అరకు. అరవకూడదా? తోలు చేయాలి నిన్ను. పెద్దవాడన్న గౌరవం లేకుండా నా ముందరే మందు బాటిల్తో నిలబడతారా నువ్వా? ఈ విషయం మీ నాన్న తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయ్యో అరవబాక పెదనాన్న. మాట్లాడుకో. అసలు మంది ఎలాంటి పంపిస్తాం? ఊళ్ళో మనకి ఎంత పేరు?
అసలు మన ఇంట వంట ఎవరికైనా ఉన్నాయి అలవాట్లు? నీకు లేదా? ఆ, ఈ మందు తెచ్చింది నా కోసం కాదు, మరే నీ కోసమే. నా కోసమా? ఆ, నా కోసమేటే? నువ్వు కుమారి గారిని తలుచుకుంటూ ఓ కిటకిటలాడిపోతున్నావంట కదా. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. ఆ, ఏదో పాటిస్తానందంట కదా, నువ్వు బాధపడకూడదని నీకోసమే అమ్మ తెప్పించింది. వద్దులేరా, తాగుడు మానేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు తాగడం అంటే నీకు అంత ఇబ్బంది అయితే వద్దులే, తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. వద్దురా. ఏంటి? మాణిక్యం గారి ఇంటికి వచ్చిన మందు బాట్లు తిరిగి షాపుకి వెళ్ళిందని తెలిస్తే మార్కెట్లో నా లెవెల్ పడిపోద్దురా. నేను తాగనంటే నాగేశ్వర్ కూడా హర్ట్ అయిపోద్ది. అయితే తాగుతావా? తాగమంటావా? నువ్వు తాగితేనే కదా నిజం బయటపడేది. ఏంట్రా? అదే మందు తాగితేనే కదా కుమారి గారి జ్ఞాపకాలు నిన్ను డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా నిద్రపోయేది అంటున్నాను. అవునరా. అంతేనంటావా? సరిపదా, నువ్వు బలవంతం చేస్తున్నావు. ఇదిగో వద్దురా. పట్టుకో. సరే నీకోసం. పైన స్టాప్. చికెన్ చికెన్ తిను. చికెన్ ఏంట్రా చీప్గా? తిమ్మింగ్లో తెప్పించమంటావా? ఉల్లిపాయ కోసి నిమ్మకాయ పిండి సపక సపక సపకమని వేస్తే ఉంటదే. నిమ్మకాయ కూడా పిండేశాను కానీ పెదనానా. ఏంట్రా? అదేంటి కుమారి అని మర్చిపోలేదంట? లేటుగా ఎంటర్ అయినా ఎందుకో తను ఇక్కడ ముద్ర పడిపోయిందిరా. అది ఒట్టి స్నేహం అంటే అది కాదు, పోనీ ప్రేమ అంటే అది కూడా కాదు. ఏది కాదంటే ఏమన్నా రోగం అనుకుంటా. ఏంట్రా? ఏం లేదు, ఇంకో రౌండ్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏం లేదు కానీ ఇంకో రౌండ్. ఏం పెదనాన్నా అప్పుడే ఊగుతున్నావు? చాలా గ్యాప్ తర్వాత కదరా మందు పని చేస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే. ఈ మధ్య మా అమ్మని చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది పెదనాన్న. అవునరా, దగ్గర నుంచి చూస్తే మీ అమ్మ ఫేస్ అలాగే ఉంటది. రోజు నసపెట్టి చంపుకుని తినేస్తుంది. కొడుకోని కనికరించి నీ బుర్ర తినకుండా వదిలేసిందిరా. అదే నీ బాబునైతే అని నవ్వులేచింది. ఆ భయంతోనే ఎక్కడ ఆ విషయాలని చెప్పాల్సి వస్తుందేమోనని వాడి ఇంటికి రావడం మానేశాడు, పొలం దగ్గర కాపురం పెట్టాడు. అదే దానికి కారణం ఏంటా అని. నీకు కూడా పూర్తిగా తెలుసుండదులే. ఏం మాట్లాడుతున్నారా? ఈ ఇంట్లో నాకు తెలియని నిజాలేం లేవు. ఆ మాటకొస్తే నీకే కొన్ని నిజాలు తెలియవు. పెదనాన్న నీకు తెలిసి మాకు తెలియని ఆ నిజం ఏంటి పెదనాన్న? చెప్పలేనురా, మాట ఇచ్చాను. కానీ నేను మా అమ్మ నీకు మందు ఇచ్చాం. చెప్పు పెదనాన్న. ఇదిగో తాగుబోతుల నోటి వెంట నిజం తన్నుకొచ్చేస్తుంది అంటారు. తాగుబోతుల నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయద్దు. చెప్పు పెదనాన్న చెప్పు.
ఆ నిజం తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదురా. తట్టుకోలేకపోతున్నాను. ఆ బరువును మోయలేకపోతున్నాను రా. మీ అమ్మ నుంచి తప్పించుకొని తిరగలేకపోతున్నాను రా. అసలు విషయం చెప్పకుండా సోచి చెప్తున్నాడేంటి? అయ్యో 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 మెల్లగా మెల్లగా పెదనాన్న. పెదనాన్న ఆ బాధని బరువుని నీ గుండెల్లో పెట్టుకోదు. ఆ బరువుని దించేసుకో పెదనాన్న, దించేసుకో. నేను మోస్తాను, నేను మోస్తాను పెదనాన్న. గీతముని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అది ఉండబట్టే కదా కాపురం చేస్తున్నాను. తనని బాగా చూసి ఉంటున్నావు కదా, ఏం అనవు కదా? దాని గొడవ ఇప్పుడు ఎందుకు? నువ్వు త్వరగా ఆ నిజం చెప్పేదనాన్న. పెదనాన్న ఇప్పటికి నీకు ఫుల్ అయిపోయింది, నిజం చెప్పు. అదే అదే లోకేశ్వరి గుండమ్మ చెప్పు.